చందానగర్ నియోజకవర్గంలోని పీజీఆర్ రోడ్ అధ్వాన స్థితిపై స్థానిక అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్న రోడ్లు, డ్రైనేజ్ వంటి కనీస వస్తువులు కల్పించడంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో దీప్తి శ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, అపర్ణ అపార్ట్మెంట్ వాసులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి పీజీఆర్ రోడ్డును పరిశీలించిన బొబ్బ నవతారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి అనేది కేవలం మాటలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ప్రజలు రోడ్ల మీద నడవలేక నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు. మాకు అట్టహాసమైన ఫ్యూచర్ సిటీ వద్దు, ముందు ఉన్న సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించండి. వేలాది మంది ప్రజలు రోడ్డు ఎక్కడం ఎమ్మెల్యే కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా తల్లులు, వృద్ధులు, పిల్లలు సైతం రోడ్ల కోసం నిరసన తెలపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. ఈ రోజు చందానగర్ డివిజన్ లో ముఖ్యంగా దీప్తి శ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్, పీజేఆర్ రోడ్, అపర్ణ రోడ్ లో ఈ యొక్క రోడ్లని పరిశీలించడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే అపర్ణ గార్డెనియా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పిల్లలు, భార్యల్ని, పిల్లల్ని, వృత్తులను వేసుకొని వేల మందితోటి నిన్న రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా దగ్గర నుంచి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, కానీ రోడ్లు మాత్రం శూన్యమని చెప్తున్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా దగ్గర ముక్కు పిండి ట్యాక్సులు వసూలు చేస్తున్నా గానీ మా దగ్గర నుంచి మాకు రోడ్లు గాని, డ్రైనేజీలు గాని కనీసం సదుపాయాలు అందిస్తలేరు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలతోటి వేల మంది బయటకు వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేసుకుంటూ జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ దగ్గర నిన్న పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు చందానగర్ డివిజన్ లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈ యొక్క రోడ్ లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఎక్కువ ఎడ్యుకేటెడ్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు చూసి అవుతదిలే, చదువుకున్న వాళ్ళు కదా, అవుతదిలే, ఈ రోజు కాకపోయినా రేపు అవుతదిలే అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఒప్పుకోబట్టిరు. ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మీకు అక్కడ రోడ్ తీస్తాము, ఇక్కడ రోడ్ ఇస్తాము, మీకు పనులు చేస్తున్నాము, మీకు డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి శిలాఫలకాల మీద శిలాఫలకాలు వేసుకుంటా పోతుండ్రు. కానీ ఈ రోజు శిలాఫలకాలు పేరుకే తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు అని చెప్పేసి మా కేఎస్ఆర్ కాలనీ, అలాగే మా దీప్తి నగర్ వాసులందరూ కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. మేము కష్టపడి రోజులంతా కష్టపడి నెల తరబడి తినకుండా మేము తినకున్నా గానీ ఈ రోజు గవర్నమెంట్ కి మేము ట్యాక్సులు కడుతున్నాము, కానీ మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం లేదు. ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే, ఏం చేస్తున్నారు ఈ కార్పొరేటర్లు అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాము, మా ప్రజలకి మాకు ఏమి ఉచితాలు అవసరం లేదు, మాకు మినిమం ఫెసిలిటీస్ ఇస్తే చాలు. మాకు మంచి రోడ్లు కావాలి, మంచి లైట్లు కావాలి, మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవ్వండి, అంతకన్నా తప్ప మాకేం అవసరం లేదు అని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లను డెవలప్ చేయాలి, మా ప్రజల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్స్ లో వాళ్ళ చెరువు పక్కన ఉంటది అపార్ట్మెంట్, వాళ్ళకు రాత్రి 6 అయిందంట చాలు విపరీతమైన దోమలు, ఇంట్లో ఉండలేకపోతున్నారు. కనీసము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు వచ్చి ఇక్కడ మాకు మస్కిటో ఫాగింగ్ చేసేవాళ్ళు, కానీ ఈ రోజు 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అసలు మస్కిటో ఫాగింగ్ అనేది కూడా మాకు కనిపించలేదు. మేము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫాగింగ్ చేయకపోవడం వల్ల మేము డెంగ్యూకి, మలేరియాకి, అన్ని రోగాలకు బారిన పడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము.